సనాతన హైందవ ధైర్యం నుండి సనాతన హైందవ ధర్మం గురించి సినిమాలో బాగా చెప్పారు. ఎండ్ టు ఎండ్ చాలా బాగా చెప్పారు. ఇండియా గురించి కూడా బాగా చెప్పాడు. సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరు యాజ్ ఏ ఇండియన్గా చూడొచ్చు. మీరు ఏం డిసప్పాయింట్ గారు వచ్చి చూడండి, యూ విల్ ఫీల్ హ్యాపీ. జై బాలయ్య. అన్న సినిమా ఎక్సలెంట్గా ఉంది. సినిమా ఎక్సలెంట్గా ఉంది. బాలయ్య నిలబడితే ఆయనకు ఓటింగ్ తప్ప ఆయన సినిమాకి రేటింగ్ ఇచ్చేవాడే లేడు. ఇంకో విషయము, మా ఫ్రెండ్ పేరు పసుపులేటి, ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి, ఆయనకి ఇంకెవరు సరిపోటి. భలే పర్ఫెక్ట్గా కలెక్ట్ చేశారు. స్టోరీ ఎక్సలెంట్గా ఉంది. మూవీ ప్రతి ఒక్కరూ చూడాలి. అన్నీ చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ చూడాలి. బార్డర్స్ గురించి, ఇండియా బార్డర్స్ గురించి కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. తమనన్న అన్నా, నీ పేరు ఎస్ఎస్ తమను. ఈ రోజు నుంచే నీ ఆధార్ కార్డులో ఖచ్చితంగా నందమూరి తమననే ఉండాలి, లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇది ఒప్పుకోము. థ్యాంక్ యూ. అన్న అఖండ 2 తాండవ్ సినిమా చూడడం జరిగింది. ఒకటే మాట చెప్తాను, పులి ఎవడో బాలయ్య నాపైతే ఎవడో ఆపుతాడు బాలయ్య ఆపమని. ఈసారి ఇంటర్వ్యూలు సీను, ఎండింగ్ క్లైమాక్స్ సీను 2000 ఖర్చు పెట్టిన తప్పే. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూలు బ్యాంక్ చూపెడతారు. 2 ఎకరాల పొలం రాసిస్తాను. నాకున్నటువంటి 2 ఎకరాల పొలం రాసిస్తాను. ఇలాంటి ఇంటర్వ్యూలు బ్యాంక్ చూడతాను. ఏమన్నా BB4 కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ మరొకసారి నిరూపించాడు. ఆది పినిశెట్టి గారు యాక్టింగ్ బాగుంది. సంయుక్త మీనన్ గారితో జాజిగా సాంగ్ బాగుంది. ఏదేమైనా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే నేను అదండి, థియేటర్లో ఒకటి కూర్చుండే ఒకటి. ఇంకా చెప్పాలంటే తమన్ నిజంగా ఈరోజు చెప్తున్నాను, ఈ మీడియా సాక్షి చెప్తున్నాను, బాలకృష్ణ గారి పేరు నందమూరి బాలకృష్ణ కాదు, నందమూరి శివ బాలకృష్ణ అని పెట్టాలి పేరు. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా 4 ఇవ్వచ్చు. ఎక్కడ మిస్ లేదు. దీని నార్త్లో అయితే ఇరగకూడదు సినిమా. ఇంకా మార్బులస్ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఎంత ఫుల్ మీల్స్ బాలయ్య ఫ్యాన్స్, నాలాంటి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాడు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా